రైట్ ఇక వివరాలు చూద్దాం. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేశారు. సిబ్బంది లేమి సమస్య అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీల క్లస్టర్ల విధానంలో మార్పులు చేపట్టాలన్నారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని, గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని క్లస్టర్ల గ్రేడ్ల విభజన జరిగిందన్నారు. కొత్తగా పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలో జనాభా ఎక్కువగా ఉంటే పరిస్థితులకు అనుగుణంగా క్లస్టర్ గ్రేడ్ల విభజన చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగవడానికి తగినంత మంది సిబ్బంది ఉండాలని సూచించారు. పంచాయతీలో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని తెలియజేశారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేయబోతోంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది. పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికన కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆ తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనకు సంబంధించిన సిఫారసులను ప్రభుత్వానికి కమిటీ నివేదించబోతోంది. దీన్ని అనుసరించి గ్రేడ్ల ప్రకారం పంచాయతీ సచివాలయ సిబ్బంది పంపకానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పంచాయతీ క్లస్టర్ల గ్రేడ్ల విభజనపై కూడా గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా చూసుకుంటే అయితే గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కొన్ని చోట్ల ఈ గ్రేడ్ల విభజన సక్రమంగా లేదని చెప్పేసి కూడా ఈ సమీక్ష సమావేశంలో అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అంటే కొన్ని చోట్ల ఆదాయం ఎక్కువ ఉండి జనాభా తక్కువ ఉండడం, కొన్ని చోట్ల జనాభా తక్కువ ఉండి ఆదాయం ఎక్కువగా ఉండడం వంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఈ గ్రేడ్ల విభజన అంటే క్లస్టర్ల విభజన సరిగా లేకపోవడంతో పాత క్లస్టర్ విధానం వల్ల ఏదైతే ఉందో ప్రస్తుతం అక్కడ సిబ్బంది నియామకం కావచ్చు, ఇతర మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన సమీక్షలో చెప్పడం జరిగింది. దీనికి ఈ సమస్యకు పరిష్కారం పెట్టే విధంగా కూడా ఈ సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్తగా క్లస్టర్లకు కొత్త రూపు ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించడం జరిగింది. గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బంది నియామకంపై ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి దీనికోసం రాష్ట్ర స్థాయిలో 4 ఉన్నతాధికారులతో కలిపి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రేడ్ల విభజన అంటే క్లస్టర్ల గ్రామ పంచాయతీ క్లస్టర్లకు కొత్త రూపు తెచ్చే విధంగా రూపకల్పన చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీని ప్రకారం చూసుకుంటే ఏదైతే ఇలా జనాభా సమతుల్యత అంటే జనాభా తక్కువ ఉండడము, ఆదాయం ఎక్కువ ఉండడము, ఆదాయం తక్కువ ఉండి జనాభా ఎక్కువ ఉండడం చోట్ల సమతుల్యత పాటిస్తే మటుకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పడం జరిగింది. దీంతో ఏమైతుందంటే కొత్తగా ఏదైతే గ్రామ పంచాయతీ క్లస్టర్లు కొత్త రూపు ఇస్తే మటుకు సంక్షేమ పథకాల అమలు కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీ నిర్వహణలో అంటే ప్రధానంగా తాగునీటి సరఫరా, అలాగే వీధి లైట్ల నిర్వహణ, అలాగే అంతర్గత రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాల్లో కూడా కొత్తగా చేసుకోవచ్చు. అలాగే సిబ్బంది నియామకంలో కూడా అన్ని చోట్ల గ్రామీణ పంచాయతీల్లో కూడా సమతుల్యత పాటించే విధంగా కూడా ఏర్పాటుకు ఈ క్లస్టర్ల కొత్త రూపు ఇస్తే మటుకు ఇదంతా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ శాఖ రివ్యూలో జరిగిన సమీక్షా సమావేశంలో మటుకు డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. దీనిపైన కూడా కొత్త క్లస్టర్ల విభజన అలాగే గ్రేడ్ల కేటాయింపు పైన కూడా పూర్తి స్థాయిలో కమిటీ సిఫార్సు ఇవ్వాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 26 జిల్లాల కలెక్టర్లతో ఇచ్చే నివేదిక ఆధారంగా వాళ్ళ సిఫార్సు ఆధారంగా కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఒక సిఫార్సులు తీసుకొని మొత్తం ఈ గ్రేడ్ల అంటే క్లస్టర్లకు కొత్త రూపు ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.